అనగనగా మంత్రవనం అనే గ్రామం ఒకటి ఉండేది. అది చాలా అందమైన ప్రదేశం. దాని చుట్టూ పచ్చని కొండలు, మధ్యలో అద్భుతమైన నది. ఆ గ్రామంలోనే రాము అనే ఒక బాలుడు ఉండేవాడు. అతనికి బొమ్మలు వేయడం అంటే చాలా ఇష్టం. అయితే రాము చాలా పేదవాడు. ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి లేక ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉండేవాడు. ఎన్ని కష్టాలు ఉన్నా అతనికి ఆనందాన్నిచ్చేది మాత్రం బొమ్మలు గీయడమే. రాము పేదవాడు కనుక కాగితం మరియు రంగులు కొనుక్కోవడానికి అతని దగ్గర డబ్బులు లేవు. అయినా సరే రాము తనకిష్టమైన బొమ్మలు ఎలాగైనా గీయాలని గోడల మీద, ఇసుక మీద, ఆకుల మీద బొమ్మలు గీసేవాడు. ఆఖరికి బూడిదతో కూడా బొమ్మలు గీసేవాడు. ఒకరోజు మంత్రవనం అనే ఆ ఊరికి ఒక తపస్వి వచ్చాడు. తపస్వి ఆ దృశ్యాల్ని చూస్తూ ఆనందిస్తూ ఉన్నాడు. నడుస్తున్న తపస్వికి ఒక దృశ్యం కనపడింది. అది చూసిన తపస్వి ఆశ్చర్యపోయాడు. అక్కడ రాము నేలపై నెమలి బొమ్మను చాలా అందంగా గీస్తూ ఉంటాడు. తపస్వి ఆ బొమ్మను చూసి, బొమ్మను గీస్తున్న రామును చూసి ఎంతో సంతోషిస్తాడు. తపస్వి రాము దగ్గరకు వెళ్ళి, నీ పేరు ఏమిటి నాయనా? హరిరే, గురువర్యులకు నమస్కారం. నా పేరు రాము అండి. చూడు నాయనా రాము, నిన్ను చూస్తుంటే చాలా పేదవాడిలా ఉన్నావు. అయితే బొమ్మలు బాగా గీస్తున్నావు. నీకు ఆ భగవంతుడు ఇచ్చిన కళను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. అందుకే నేను నీకు ఒక బ్రష్ ఇస్తాను అని రాముకి ఒక బ్రష్ ఇస్తాడు తపస్వి. ఈ ఊర్లో ఎంతోమంది జనాలు ఉన్నారు, కానీ నాకు ఎప్పుడూ ఎవరూ సాయం చేయలేదు. మీరు మాత్రం నాకు తెలీదు, నేను మీకు కూడా తెలీదు, కానీ నా కళను చూసి నాకొక బ్రష్ ఇస్తానని చెప్తున్నారు. చాలా ధన్యవాదాలు గురుగారు. మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. చూడు నాయనా రాము, జాగ్రత్తగా విను. ఈ బ్రష్ సాధారణమైన బ్రష్ కాదు. దీనికి అద్భుతమైన శక్తులున్నాయి. దీనితో నువ్వు ఏమి బొమ్మ గీసినా కూడా అది నిజమైపోతుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించి నీ మంచి కొరకు దీన్ని వాడుకో నాయనా. ఇంతకు మించి నేను చెప్పేది ఏమీ లేదు అని చెప్పి ఆ తపస్వి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటో ఈ తపస్వి నాకు బ్రష్ ఇచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు. ఈ చిన్న బ్రష్కి అద్భుతమైన శక్తులున్నాయి అంటున్నాడు. అసలు ఇది నమ్మేలా ఉందా? అయినా ఎంతకన్నా మంచిది, ఒకసారి పరీక్షించి చూద్దాం. ఇప్పుడు తెలిసిపోతుంది ఈ బ్రష్కి అసలు శక్తి ఉందా లేదా అనేది అని రాము ఒక చోట ఆగి ఏం బొమ్మ గీయాలా అని ఆలోచిస్తాడు. అసలు నేను సింహం బొమ్మ బాగా వేస్తాను. ఆ క్రూరంగా బలంగా ఒక సింహాన్ని గీస్తే ఎలా ఉంటుంది? అమ్మో వద్దులే, ఒకవేళ సింహం నిజంగా వచ్చిందంటే నేను దానికి ఆహారం అయిపోతాను. అబ్బా అసలు ఏం గీయాలి? గుర్తొచ్చింది, ఉదయం నుంచి నేను అసలు ఏం తెలియదు కదా, బాగా ఆకలిగా ఉంది. ఒక మామిడి పండుని గీద్దాం అనుకుంటూ ఒక మామిడి పండును గీస్తాడు. అది వెంటనే నిజమైన మామిడి పండుగా మారిపోతుంది. రాము ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ఒక చిన్న నీటి మడుగును గీస్తాడు. అది కూడా నిజమైన నీటి మడుగుగా మారుతుంది. రాముకి అర్థమవుతుంది ఈ బ్రష్కి నిజంగా అద్భుతమైన శక్తి ఉంది అని. ఆ మామిడి పండు తిని ఆ మడుగులోని నీళ్లు త్రాగి ఆకలిని దాహాన్ని తీర్చుకుంటాడు రాము. రాము ముందుకు నడుస్తూ ఉంటాడు. నడుస్తున్న రాముకి ఒక ఖాళీ ప్రదేశం ఒకటి కనిపిస్తుంది. నాకు అసలు ఇల్లు లేదు కదా, ఆ విషయం ఎలా మర్చిపోయాను? ఈ ప్రదేశం ఖాళీగా చాలా బాగుంది, ఇక్కడ నేను ఒక ఇల్లు గీసుకుంటాను అనుకుంటూ ఒక ఇల్లు బొమ్మను గీస్తాడు రాము. అది నిజమైన ఇల్లుగా మారిపోతుంది. రాముకి ఇప్పుడు తినడానికి ఆహారం, ఉండడానికి ఇల్లు అన్నీ ఉన్నాయి. రాము చాలా సంతోషించాడు. రాము ఒకరోజు నడుస్తూ ఉంటాడు. దారిలో ఒక ముసలి బామ్మ కనిపిస్తుంది. ఆమె చాలా ఆకలితో ఉంటుంది. ఇలా మాట్లాడుతుంది, నాయనా ఆకలిగా ఉంది, ఏదైనా ఉంటే పెట్టండి బాబు అంటూ అందరినీ అడుగుతుంది. కానీ ఎవ్వరూ ఆ అవ్వకు సహాయం చెయ్యరు. రాము ఆ ముసలి అవ్వ దగ్గరకు వెళ్ళి, ఏంటవ్వా ఆకలిగా ఉందా? అసలు ఇక్కడేం చేస్తున్నావు? అయ్యా, నేను 2 రోజులుగా అసలు ఏమీ తినలేదు. కాస్త ఆహారం ఉంటే
పెట్టండి నాయనా. దానికేం భాగ్యం, అలాగే ఇస్తాను. రాము తపస్వి ఇచ్చిన మ్యాజిక్ బ్రష్ను బయటకు తీసి రకరకాల ఆహార పదార్థాలు గీయడం మొదలు పెడతాడు. అవి నిజమైన ఆహార పదార్థాలుగా మారిపోతాయి. అవ్వ వాటిని చూసి ఆశ్చర్యపోతుంది. ఆ రుచికరమైన పదార్థాలు తిని ఆకలి తీర్చుకుంటుంది. సరే కానీ అవ్వా, నీ ఆకలి బాగా తీరిపోయింది కాబట్టి ఇక నేను మీ ఇంటి దగ్గర తిప్పేస్తాను, కానీ పద, నేను తీసుకెళ్తాను. నేను ఇంటికి వెళ్ళటానికి ఇల్లు లేదు నాయనా. నా అనుకున్న వారే నన్ను వదిలేశారు. ఏం చెప్తాం? బాధపడకవా, నేనున్నానుగా. నీకు నేను ఒక ఇల్లుని ఇస్తాలే, బాధపడకు అని ఆ అవ్వకు చెప్పి ఒక ఇల్లు బొమ్మని గీస్తాడు. అది నిజమైన ఇల్లుగా మారిపోతుంది. ఆ అవ్వ ఎంతగానో సంతోషిస్తుంది. ఆ విధంగా ఆ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరికి రాము సహాయం చేస్తూ ఉంటాడు. ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తూ ఉంటాడు. రాము మంచి పనులు చేస్తున్న కొద్దీ ఆ ఊరంతటికి రాము విషయం తెలిసిపోయింది. రాము దగ్గర ఒక మాయా బ్రష్ ఉందని, ఆ బ్రష్తో ఏది గీస్తే అది నిజమైపోతుందని ప్రతి ఒక్కరికి తెలిసింది. అదే గ్రామంలో భాస్కర్ నాయుడు అనే ఒక క్రూరమైన పెద్ద ఉండేవాడు. అతను ఎంతో స్వార్థపరుడు, ఎవరికీ సహాయం చేసేవాడు కాదు. అతను రాము దగ్గర ఉన్న అద్భుతమైన బ్రష్ గురించి విని దానిని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. ఒకరోజు రాత్రి తన మనుషులను రాము దగ్గరికి పంపించి బలవంతంగా తీసుకుని రమ్మని తన మనుషులతో చెప్తాడు. ఆ మనుషులు రాము ఇంటికి వెళతారు. రాము, రాము, బయటకు రా, ఇదిగో మర్యాదగా బయటకు రావాలి. ఎవరండి, ఎవరండి బాబు మీరు? ఇలా రాత్రిపూట వచ్చి తలుపులు కొడుతున్నారు. అసలు మీకేం కావాలి? మన ఊరి పెద్ద ఉన్నారు కదా, భాస్కర్ నాయుడు గారు, ఆయన నేను తీసుకురమ్మన్నారు, పద. అసలు ఆయనకి నాతో ఏం పని? అసలు ఈ టైంలో నేనెందుకు వస్తాను? ఎందుకు రావాలంట? అంతగా కావాలంటే రేపు ఉదయం వస్తానని చెప్పండి. ఇదిగో రాము, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఇట్టాగే మాట్లాడావంటే అస్సలు పరిస్థితులు బాగోవు. మర్యాదగా నోరు మూసుకుని నాతో రా, నీకే మంచిది. ఆగండి ఆగండి, కోప్పడకండి, నేను వస్తాను, పదండి. రాము ఆ మనుషులు భాస్కర్ నాయుడు ఇంటి దగ్గరకు వెళతారు. రావయ్యా రా, రాము, ఎలా ఉన్నావు? ఈ మధ్య మంత్రవనం అనే ఊరిలో నీ పేరు బాగానే వినిపిస్తుంది. నీ దగ్గర ఏదో మాయా బ్రష్ ఉందంట, అది ఏది గీసినా నిజమవుతుందంటగా చాలామంది చెప్పుకుంటున్నారులే. ఇంతకీ దాని సంగతి ఏంటో చెప్పు. మీరన్న మాటలు నిజమే భాస్కర్ నాయుడు గారు. నా దగ్గరున్న మాయా బ్రష్తో మన ఊర్లో ఉన్న వాళ్ళందరికీ సహాయం చేస్తున్నానులేండి. చేసేవలేవయ్యా పెద్ద సాయం. మర్యాదగా నాకు బంగారు కొండ బొమ్మనికి, దాంతో నేను మన దేశంలోనే ధనవంతున్నైపోతాను. కుదరదన్నావంటే ఇదిగో నిన్ను ఎక్కడే బంధించి చంపేస్తాను. ఏమనుకున్నావో? ఎవడు అడిగే దిక్కు కూడా ఉండదు. దిక్కు మొక్కు లేకుండా పోతావు, జాగ్రత్త. రాముకు భాస్కర్ నాయుడు చెడ్డవాడని బాగా తెలుసు. ఒకవేళ బొమ్మ గీయడం కుదరదు అని చెబితే చంపేస్తాడని కూడా బాగా తెలుసు. అందుకే తెలివిగా ఇలా అంటాడు. అయ్యో భాస్కర్ నాయుడు గారు, మీరంతలా అడగాల? మీరు అడిగింది నేను చిటికలో చేసేస్తాను. రాము ఒక బంగారు కొండకు బదులుగా ఒక పెద్ద నదిని గీస్తాడు. ఆ నది బొమ్మ గీయగానే నది నిజంగా అక్కడికి వస్తుంది. ఆ నదిలో భాస్కర్ నాయుడు ఇల్లు మొత్తం కొట్టుకుపోతుంది. ఆ తర్వాత గొలుసులు గీస్తాడు. అవి నిజమై నాయుడిని అతని మనుషుల్ని కట్టేస్తాయి. ఓహో రాము, నన్ను బాగానే మోసం చేశావు. మీకు ఇప్పటికి అర్థమైందన్నమాట. చివరిగా రాము ఒక బందీఖానాను వేస్తాడు. అది నిజమై నాయుడిని బంధిస్తుంది. రాము తిరిగి గ్రామానికి బయలుదేరాడు. ఆ భాస్కర్ నాయుడు సంఘటన తర్వాత మనసులో ఏదో గజిబిజి, ఎన్నో ఆలోచనలు. అసలు ఆ తపస్వి నాకు ఈ అద్భుతమైన శక్తిని ఎందుకు ఇచ్చాడో అర్థం కావట్లేదు. అసలు నేనిప్పుడేం చేయాలి అనుకుంటూ నడుస్తున్న రాముకి పైనుంచి ఒక స్వరం వినపడింది. శక్తి అంటే మాయ కాదు, నిజమైన శక్తి మంచితనంలో ఉంటుంది, ఎదుటివారికి సహాయం చేయడంలో ఉంటుంది
ఈ స్వరం వినగానే అది భగవంతుడే మాట్లాడుతున్నాడు అని అర్థమైంది. దానితో పాటు తాను చేస్తున్న పని సరైనదే అని తెలిసింది. ఇక అప్పటి నుంచి రాము అందరికీ సహాయం చేస్తూ ఎంతో సంతోషంగా జీవించాడు. ఆగండి, ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి, పడి ఉంటుంది.